హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇలా చూడండి. దీంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి. దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే గోడంబి, తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానండి. బొరుగులు, తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్లం, ఆర్గానిక్ బెల్లము, ఇక్కడ వచ్చేసి వట్టి కొబ్బరి అండి. మనకి బయట బేకరీలో దొరికేలాగా ఒక మంచి స్వీట్ అనేది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒక్క చుక్క నూనె అవసరం లేదు, స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదు, మనకి అంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ వచ్చేసి వట్టి కొబ్బరి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. కొద్దిగా నున్నగానే పట్టాలండి, ఒక్కలు పెట్టద్దండి. నున్నగా మిక్సీ పట్టుకుంటేనే స్వీట్లో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మరమరాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనకి మిక్సీ పట్టుకోవాలి. బాగా పౌడర్ లాగా నున్నగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇది కూడా మిక్సీ పట్టుకొని తర్వాత ఇప్పుడు చూసుకోవాలి. అది కొద్దిసేపుకే మెదుగుతుందండి. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెంసేపుకే మెదిగిపోతాయి. తర్వాత ఇది కూడా ఇలా చూడండి, ఇలా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలన్నమాట. మరమరాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా సరిపోతుంది. ఇలా పట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు వచ్చేసి గిన్నె తీసుకున్నా అండి. ఇక్కడ అస్సలు స్టవ్తో అస్సలు ఏమాత్రం పనిలేదు. ఇక్కడ గిన్నె తీసేసుకొని తర్వాత ఆర్గానిక్ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆర్గానిక్ బెల్లం వేసేసుకొని, మనకి బెల్లం లేదనుకుంటే మామూలు బెల్లం యూజ్ చేయొచ్చు, పంచదార కూడా యూజ్ చేయొచ్చండి. కానీ అవన్నీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ బెల్లమే వాడడానికి ప్రయత్నించండి. మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లం అయితే గిన. ఇది వచ్చేసి షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినచ్చు. ఇక్కడ వచ్చేసి పాలండి. పాలు కూడా కాంచాల్సిన అవసరం లేదు, పాలు వేసుకోవాలి. మనకి చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. ఇలా పాలు వేసుకొని బాగా అంతా కలపాలన్నమాట. నున్నగా అంతా అది కరిగిపోయేలాగా, బెల్లం అంతా కరిగిపోయేలాగా కలపాలి. స్టవ్ మీద పెట్టి వేడి చేసి అదంతా ఏం అవసరం లేదు. ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా వంటలు ఉంటే అలా అనుకుంటే అంతా కరిగిపోతుంది అన్నమాట ఈజీగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంతా కరిగిచ్చేసి ఎక్కడ వంటలు కానీ ఏమీ లేదు. చూడండి, ఈజీగా అయితే కరిగిపోయింది అంతాను. ఇప్పుడు ఇలా కరిగిచ్చేసుకొని ఇందులోకి వచ్చేసి మనము ఆ పౌడర్లు అనేది వేసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బొరుగులు. మేమైతే బొరుగులే అంటాం ఫ్రెండ్స్. చాలామంది మరమరాలు కూడా అంటారు, కానీ మేము బొరుగులు స్వీట్ అని అంటాము. మనం బయట బేకరీలో దొరికేలాగే ఉంటుందండి. ఇది ఒక రకమైన స్వీట్, చాలా మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కొబ్బరి అండి. కొబ్బరి కూడా వేసి అంత బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా స్టవ్ అంటించేది రాకపోవడం, ఆయిల్ మీద వేసుకుని అలా ఉంటుంది కదండి. అలా కాకుండా ఆ పిల్లలు కూడా చేసుకొని తినచ్చు అనమాట ఈజీగా. మనం ఒకసారి ఇలా చేసి టేస్ట్ చూపిస్తే తర్వాత వాళ్ళే కావాల్సిన చేసుకుంటారు. ఇంట్లో ఈ పదార్థాలు ఉంటే ఎక్కువ కూడా అవసరం లేదండి, ఈజీగానే. మనం బయట ఎట్లా చేస్తారో తెలియదు కదండి, స్వీట్ షాపుల్లో, బేకరీల్లో అలా స్వీట్ తెచ్చుకొని తింటూ ఉంటాము. కానీ ఇట్లా మనం ఇంట్లో చేసుకొని తినడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. కానీ మనం బయట తెచ్చుకొని తిన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. అందుకోసం చాలా వరకు మాత్రం ఇంట్లోనే ట్రై చేసుకొని తినేదే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఆరోగ్య సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ ఇబ్బంది పడకండి, మామూలు ఫుడ్ ఐటమ్స్లో మార్చుకోండి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అనేసి. అలాగా ఆరోగ్యం బాగుండాలంటే మన ఫుడ్ ఐటెంలోనే మార్చుకోవాలండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి తినాలని ఉంటుంది, లేదనము. అందుకోసమే నా ఇంట్లో ట్రై చేసుకొని తింటూ, ఆరోగ్యం కింటే ముఖ్యమైనది ఏమీ లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాను, గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా అంటించేసాను అనమాట. ఇలా ఆయిల్ అంతా అంటించేసుకొని ఇది మళ్ళీ వచ్చేసి ఈ పౌడర్ అంతా ఇందులోకి వేసి అట్లా లైట్గా ఫ్రై చేయాలండి, అంతా కేక్ లాగా. ఇలా నేను ఎక్కువ ఆరోగ్యం అని చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను నేను కూడా ఆరోగ్యం సమస్యల్లో. అందుకోసం కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా నేను చెప్పే మాటలు అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను అనమాట. నేను కూడా చాలా కష్టపడినాను, ఆరోగ్యం సమస్య నుంచి చాలా ఫేస్ చేశాను, తెలియక అప్పుడు అన్నీ వాడి. అందుకోసం ఇప్పుడు ఫుడ్ ఐటమ్ మార్చుకోవడం వల్ల నా ఆరోగ్యానికైతే 100% పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకోసమే నేను వాడిన దాంట్లోనే నేను ఫుడ్ ఐటమ్ ఎలా మార్చుకున్నాను అనేది మీ ముందు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేసి అట్లా అంతా నొక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా పెట్టి తర్వాత ఇలా కేక్ లాగా చేసుకోవాలి.
ఇలా కేక్ లాగా చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేసి అలా అయిన తర్వాత నేనైతే కేక్ పీస్ లాగా కట్ చేశాను అనమాట. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ పీస్ కట్ చేసుకోవచ్చు. ఇలా కేక్ పీస్ లాగా కట్ చేసి ఇలా చూడండి, ఇలా కేక్ పీస్ లాగా కట్ చేసుకొని చూపిస్తున్నా చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా. తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఇలా బేకరీలో కూడా ఏదో స్వీట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది మనకి కూడా, చూడడానికి కానీ తినడానికి కానీ. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా. అలాగే సపోర్ట్ ఇవ్వండి. చాలామంది అయితే చూస్తున్నారు మన వీడియోస్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఇంకొద్ది ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే హైప్ కూడా తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ. బాయ్ మరి.